చికెన్ కర్రీకి ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత దీనికి మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ముందుగానే ఉప్పు, కారం, పసుపు, మసాలా, పెరుగు, నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన ఈ చికెన్ని మనం ముందుగానే వేయించుకున్న ఈ మిశ్రమంలో వేయాలి. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి మసాలా, ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికే సమయంలో మనం బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి ఉడికే సమయంలోనే దీనికి మళ్ళీ నీరంతా ఇంకిపోయే సమయంలో టమాటా రసాన్ని తయారు చేసుకోవాలి. టమాటాలు ముక్కలుగా కోసి టమాటా గ్రేవీ రెడీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ టమాటా గ్రేవీని ఉడుకుతున్న చికెన్లో వేయాలి. దీంట్లో కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఉడుకుతున్న చికెన్లో చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి అన్నిటికీ బాగా కలిసే విధంగా మసాలా కలుపుకోవాలి. బాగా ఉడుకుతున్న ఈ చికెన్ గ్రేవీ కర్రీలో చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.